చెప్పరా, ఈ పిచ్చి దాన్ని వదులుకుంటావా లేక ఈ అమ్మను అక్కను వదిలేస్తావా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉందిరా. వాడి నోట్లోంచి మాట రాదమ్మా. ఎందుకంటే వాడి గుండెలో ఉన్నది ఇదిగో ఈ పిచ్చి పిశాచే. ఇదెలా చెప్తే ఆడలా ఆడతాడు. ఇక్కడుండి చావడం కంటే ఎక్కడికన్నా వెళ్లిపోయి మరీ ప్రాణాలు దక్కించుకోవడం బెటర్. దేశమే గొట్టుపోలేదు. పదమ్మ వెళ్దాం. పద. అక్క అక్క ఆగు. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మరి నీ పిచ్చి పెళ్ళాన్ చేతిలో చావాలంటారా మేము? ఆ అవసరం కూడా లేదమ్మా. తను మంచి డాక్టర్కి చూపించి ఆ తర్వాత తన ఇంట్లో ఉండాలా హాస్పిటల్లో ఉండాలా అని నిర్ణయిస్తాను. రా పర్ణ. అర్జున్, మన ప్లాన్ సక్సెస్. అయ్యో అమ్మా, ఏం ప్లానే నీ బొందా? వాడు గాని టైంకి రాకపోయి ఉంటే ఆ పిచ్చి దాని చేతిలో ముగ్గురు చచ్చేవాళ్ళం. అవునమ్మా, ఈ రోజు మన పని అయిపోయింది అనుకున్నాను. అయినా అది ఉందో లేదో చూసుకోకుండా ఏంటే నీ వాగుడు? అది వీడియో తీసేదాకా మన ముగ్గురులో ఎవరం గమనించనే లేదు. మీరు గమనించలేదేమో. అది వచ్చినప్పుడే నాకు తెలుసు. అసలు ప్లాను అప్పుడే కదా మొదలైంది. ఏంటి అట్టున్నా? అది వినాలనే ప్లాన్ చెప్పానమ్మా. విని అది రెచ్చిపోతుందని తెలుసు. అందుకే దాన్ని చంపబోతున్నామని చిన్న చిన్న డ్రామా ఆడి అదే మనల్ని చంపే ప్రయత్నం చేసేలా చేశాను. తలుపు తీసి తమ్ముణ్ణి పిలిచి వాడి ముందు దాన్ని అడ్డంగా పట్టించేశాను. అమ్మో, అసలు ప్లాన్ ఇదా? డబ్బుల కోసం ప్రాణాలు తీయాలో పోగొట్టుకోవాలో అనుకున్నాను. మీ ఇద్దరు ఏమనుకున్నా నేను అనుకున్న ప్లాన్ సక్సెస్. ఇప్పుడు వాడేం చేస్తాడో చూడాలి. అర్జెంట్గా సైకియాట్రిస్ట్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏం చేస్తున్నావు అర్జున్? నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నువ్వు చేస్తున్న పనులని చూస్తుంటే డౌట్ రాక ఇంకే వస్తుంది. నేనేమైనా కావాలని చేస్తున్నానా? వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. నాకు పిచ్చి పట్టిందని నమ్మించి నన్ను గెంటించి ఆ ఇందుకి నీకు పెళ్లి చేయడం కోసం వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను అపర్ణ. కానీ ఎప్పటికి 10 సార్లు గొడవ జరిగింది. ఏ ఒక్కసారైనా నువ్వు చెప్పేది నిజమని ప్రూవ్ చేసావా? అది డాక్టర్ విషయం. తనెందుకో ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. తనని ఎవరో ఏదో చేస్తారని భ్రమపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లతో బయటి వాళ్లతో గొడవ పడుతూ ఉంది. వాళ్లను రక్తం వచ్చేలా కొడుతుంది డాక్టర్. అదంతా పిచ్చి అని మా అమ్మ అక్క అంటున్నారు. నో, అలా వెంటనే ఓ డెసిషన్కి వచ్చేయకూడదు. ప్లీజ్ డాక్టర్, తనకు పిచ్చి పట్టుందంటుంటే నేను భరించలేను. తనంటే నాకు ప్రాణం. ప్లీజ్ సేవ్ హర్. తనకే పిచ్చి లేదని చెప్పండి డాక్టర్. డోంట్ వరీ. పేషెంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఏ విషయాన్ని కన్ఫర్మ్ చేయకూడదు. మీరు బయటికెళ్ళి ఆవిడని పంపించండి. అలాగే డాక్టర్. అపర్ణ, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది మన మంచికే. అది నువ్వు అర్థం చేసుకొని డాక్టర్ గారు అడిగే ప్రశ్నలకి ఓపిక సమాధానం చెప్పు. సరేనా? వెళ్ళరా. డాక్టర్,
డోంట్ వరీ, రిలాక్స్. ఇదంతా ట్రీట్మెంట్లో భాగమే. ప్లీజ్ సిట్. ఇప్పటి వరకు మీ హస్బెండ్ మీ ప్రాబ్లం గురించే చెప్పాడు. నాకేం ప్రాబ్లం లేదు డాక్టర్. ఐఎమ్ ఆల్ రైట్. ఎస్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మా అత్తయ్య వదిన కలిసి నన్ను కావాలని పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఆయన్ని నన్ను విడదీసి ఆయనకి ఇంకో అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నారు డాక్టర్. ఎవరు? ఇందుతోనా? ఇందు మీకెలా తెలుసు డాక్టర్? తెలుసు, మీరేం చెప్పనవసరం లేదు, నాకంతా తెలుసు. బికాజ్ నేను కూడా వాళ్ళ మనిషినే. మీరు రావడానికి ముందే మీ అత్తయ్య వదిన ఇక్కడికొచ్చారు. మీకు పిచ్చుందని మీ ఆయనతో చెప్తే బోలెడని డబ్బులిస్తామన్నారు. డబ్బు అంటే ఎవరికి చేదు? నేను ఆశపడ్డాను, కానీ వాళ్ళిస్తానన్న క్యాష్ ఆఫర్ కన్నా మీ బాడీ ఫిగర్ చాలా బాగుంది, టెంప్టింగ్గా ఉన్నారు. వెధవ డబ్బు ఎప్పుడోకప్పుడు ఎలాగోలా సంపాదించుకోవచ్చు, బట్ నీలాంటి అందమైన అమ్మాయితో అనుభవం మళ్ళీ మళ్ళీ రాదు. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? డీల్ మాట్లాడుతున్నాను. మీ హస్బెండ్తో నేను చెప్పబోయే మాట మీదే నీ ఫ్యూచర్ ఆధారపడుంది. మీకు పిచ్చి లేదని చెప్తే మీరు ఫ్రీ, ఉందని చెప్తే ఆ పిచ్చాసుపత్రిలో మీరు ఖైదీ. మీకేం పిచ్చి లేదని నాకు తెలుసు. ఈ విషయం నేను మీ ఆయనతో చెప్పాలంటే మీరు మీ అందంతో నాకు పిచ్చెక్కించాలి. ఓకే? ఛీ! వైద్యుడంటే దేవుడితో సమానం అంటారు. మీరేంటిలా నీచంగా? ఇందులో నీచమేముంది? మీరు అందంగా ఉన్నారు, నేను ఆకలితో ఉన్నాను. నా ప్రాబ్లం సాల్వ్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే దట్స్ ఆల్. ఎథిక్స్ లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? డోంట్ వేస్ట్ టైం, కమాన్. రే! మీ చెంపదెబ్బ కూడా చాలా స్వీట్గా ఉంది. స్వీట్ గా ఉందిరా? స్వీట్ గా ఉందిరా? చంపేస్తాను. స్వీట్ గా ఉందిరా? హ? స్వీట్ గా ఉందిరా నీకు? కాపాడండి, హ? కాపాడండి, డాక్టర్ కాపాడండి.